దొడ్డ మోహన్ రావు గారికి నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి ఈనాటి ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు మోహన్ రావు గారి సారికి అత్యంత ఆప్తులు స్నేహితులు లాంటి వారు గౌరవనీయులు శ్రీ పెద్ది సుభాష్ రెడ్డి గారితో పాటు గ్రామ పెద్దలకు ముఖ్య అతిథులకు ప్రతి ఒక్కరు కూడా నమస్కారములు. శ్రీ దొడ్డ పారిజాతం ఆది దంపతుల బంగారు పుత్రుడు పుట్టిన ఊరుకు తన సొంత ఖర్చుతో మరవలేని సేవా కార్యక్రమాలు చేసి రాష్ట్ర స్థాయిలోని కీర్తి ప్రతిష్టలు తెచ్చి గ్రామ ప్రజలు గుండెల్లో చిరంజీవిగా నిలిచిన మహనీయుడు, శ్రీమంతుడు, దేవుడు లాంటి వాడు, లింగేరి గ్రామ పౌరుల దైవం గౌరవనీయులు డాక్టర్ శ్రీమాన్ కీర్తిశేషులు డాక్టర్ దొడ్డ మోహన్ రావు గారి సంతాప సభ కార్యక్రమం 1958లో జన్మించిన వారు స్వగ్రామంలో బల్బంతో చదువు నేర్చుకొని అనంతరం నర్సంపేట పట్టణానికి వెళ్లి విద్యా బుద్ధులు నేర్చుకున్న వారు పీజీ చేసిన క్రమంలో హైదరాబాద్కి వెళ్లి ఉద్యోగం చేసి కొంతకాలం తర్వాత కంపెనీ స్థాపించి అంచెలంచెలుగా ఎదిగిన క్రమంలో గడిచిన ఆ 20 సంవత్సరాల గ్యాప్లో 2004-05 సంవత్సరం వచ్చేసరికి లింగగిరి గ్రామంలో శ్రీ లక్ష్మీ చింతకేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కొరకై గ్రామ పెద్దలు చీకటి వెంకటేశ్వర్లు గారు ఆనాటి పెద్దలు వారి ఆధ్వర్యంలో గ్రామం తిరిగి గడప తిరిగి చందాలు వసూలు చేస్తున్నారు. 1-2 సంవత్సరాలు సొంత ఖర్చులతోనే స్వామివారి జాతరను ప్రారంభించే క్రమంలో ఏ క్షణంలో వారు గుర్తొచ్చారో కానీ ఆ రోజు 2004 సమయంలో శ్రీ దేవుడు లాంటి వారు వారి ఇంటికి వెళ్ళి సార్ మన గ్రామంలో ఇలా ఉంది, మన దేవుడు డెవలప్ చేసుకోవాలని చెప్పిన వెంటనే తిరిగి వచ్చి 2006 తర్వాత అప్పటి నుంచే ఈనాటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంతా మీకు తెలుసు. అది ఒక్కొక్కరు మాట్లాడుకుందాం. దానికి ముందుగా సభ ప్రారంభించడానికి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు పెద్ది సుభాష్ రెడ్డి గారిని దీపం కొట్టి టెంకాయ కొట్టవలసి గజమాన వేయగా కోరుతున్నాం. వారితో పాటు రీసెంట్ మాజీ సర్పంచ్ మార్ భాస్కర్ గారు, ఎంపీటీసీ లక్ష్మి రాజేంద్ర గారు, అలాగే పెద్దలందరూ కూడా వీడుబడ్డ నేల మీద వాన చినుకులా మూడు వారి కొమ్మలకు చిగురుటాకుల చీకటైన పళ్ళ మీద పాల పుత్తల చిందులేసే పేదల పెదాల నవ్వుల అన్నమయ్య పాటల భక్త రామదాసుల అన్నమయ్య పాటల భక్త రామదాసుల పారిజాతము కడుపు పసిడి పంటల పుట్టినావు లింగయ్య కంటి పాపల వీడుబడ్డ నేల మీద వాన చినుకుల మూడు వారి కొమ్మలకు చిగురుటాకుల చీకటైన పళ్ళ మీద పాల పుంతల చిందులేసే పేదల పెదాల నవ్వులా లింగగిరి నీ చూపులతో వరించే పల్లెసిరి ఆ కొండ మీద గట్టిన స్వామి గుడి మా గుండె నిండా మోగె నీ నామసడి దొడ్డవారి ఇంటిలోన పూసిన పువ్వు సేవకు నిలువెత్తు రూపం నువ్వు దొడ్డ మోహన రావు నీ అడుగులతో అడుగంటిన మడుగులు పొంగెను భగీరథ నీతో ఊరి చెరువులు పిరోసెను భగీరథ నీతో ఊరి చెరువులు పిరోసెను పాలకంకి పత్తుల పంట మీది పక్షిల పాలకంకి పత్తుల పంట మీది పక్షిల రత్న గ్రామాలు నిన్ను హత్తుగా ముద్దాడెను దానగుణం నల్లని త్యాగం ఊరేగెను అక్షరాల తోటలోన మాలినివయ్యా పూలే సావిత్రిబాయి మాట నిరయ్యా పాఠశాల గదులు నిర్మించినవయ్యా పేద పిల్లలకు జ్ఞానం పంచినవయ్యా లింగగిరి నీ చూపులతో వరించే పల్లెసిరి ఆ కొండ మీద గట్టిన స్వామి గుడి మా గుండె నిండా మోగె నీ నామసడి దొడ్డవారి ఇంటిలోన పూసిన పువ్వు సేవకు నిలువెత్తు రూపం నువ్వు దొడ్డ మోహన రా
మాజీ శాసనసభ్యులు పెద్ది సురేష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే పత్తి నాయక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే లింగగిరి గ్రామ రీసెంట్ మాజీ సర్పంచ్ మాదార భాస్కర్ గారు, గ్రామ ఎంపీటీసీ పక్కల లక్ష్మీనారాయణ గారిని, అలాగే నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గుట్టి కిషన్ రజనన్న గారిని, అలాగే మండల స్థాయి పెద్దలు, ఈ మాజీ ఎంపీలు, ఇతర గ్రామ పంచాయతీ సర్పంచులు, లింగగిరి మాజీ సర్పంచ్ బొమ్మనపల్లి గణేష్ గారు, మాజీ ఎంపీటీసీ బూర్ది రాణి వెంకన్న గారు, వారు కూడా వేదిక మధ్యకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ చిన్న కుమారస్వామి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మాదారపు శ్రీనివాస్ గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. చూపులతో వరించే పల్లెసిరి ఆ కొండ మీద గట్టిన స్వామి గుడి మా గుండె నిండా మోగని నామసడి. గుంటి రజనీకృష్ణ గారు, అలాగే అక్క గార్ల రమాదేవి గారిని వేదిక వచ్చిగా రావాల్సిన కోరుకుంటున్నాం. అలాగే లింగగిరి గ్రామ పెద్దలు బాబారావు గారిని వేదిక వద్దకి రావాల్సిన కోరుకుంటున్నాము. ఓకే, స్టార్ట్. జై హింద్. దొడ్డ మోహన్ రావు గారు. దొడ్డవారి ఇంటిలోన పూసిన పువ్వు సేవకు నిలువెత్తు రూపం నువ్వు దొడ్డ మోహన రావు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇలాంటి ఒక రోజు వస్తుందని అసలు ఊహించలేదు. ఇది చాలా బాధాకరం. కోల్పోవడం అన్నది జీర్ణించుకోలేకపోతున్నాం. సార్ చాలా అందరికీ సహాయ సహకారం చాలా అందించారు. సార్ది సహకారం పొందిన వాళ్ళల్లో మేము కూడా ఒకరమే. సార్కు జీవితాంతం రుణపడి ఉంటామని, అలాంటి గొప్ప మనిషికి ఆత్మశాంతి చేకూర్చాలని భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాం. స్వర్గీయ దొడ్డ మోహన్ రావు గారి సంతాప కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ద సోసిరెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్న మాజీ ప్రజాప్రతినిధులకు, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా వినయపూర్వక నమస్కారం. స్వర్గీయ దొడ్డ మోహన్ రావు గారు వారి హఠాత్ మరణం నర్సంపేట ప్రాంతం అంతా కూడా విషాదం అలుముకున్నది. మహోన్నతమైన వ్యక్తులు, గొప్పవారు, మన నర్సంపేట ప్రాంత శ్రీమంతుడు శ్రీ దొడ్డ మోహన్ రావు గారి మన మధ్యలో వారు ఆకస్మికంగా దూరం కావడం చాలా బాధాకరమైన విషయం. నర్సంపేట ప్రాంత అభివృద్ధికి ఒక ప్రజాప్రతినిధుల కంటే పోటీపడి ఈ ప్రాంత సస్యశ్యామల కొరకు హరితారమని నర్సంపేట నియోజకవర్గంలో మొక్కలు నాటడం, పట్టణంతో పాటుగా ఒక ఆధ్యాత్మిక చింతనలో ఈ లింగగిరిలో ఆలయాలను కట్టించడం,
నర్సంపేటలో పురాతనమైన ఆలయం మాదనపేట రామలింగేశ్వర స్వామి టెంపుల్ పునర్నిర్మాణంలో వారు తన దైన శైలిని చూపించారు. అలాగే నర్సంపేట ప్రాంతంలో బాలికల ఉన్నత పాఠశాలను దత్తత తీసుకొని స్వర్గీయ దొడ్డ విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా 5+5 తరగతులు 10 తరగతులు నిర్మించి ఇచ్చిన ఘనత వారిది. అలాగే నర్సంపేట పట్టణంలో ఇండ్లకు భూమి లేదని చెప్పేసి వచ్చిన ఇల్లు మళ్ళీపోయే సందర్భంలో వేదిక మీద ఉన్న అప్పటి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ద సురేష్ గారు వారి కోరిక మేరకు 20 గుంటలు 20 ఎకరాల నర భూమిని సరిగిరి దొడ్డమోహన్ రావు గారి చేత కొనిపించి ప్రభుత్వానికి ఇప్పించిండ్రు. సరే ఇల్లు రాలేదు కానీ ఇప్పుడు జిల్లా హాస్పిటల్ మంజూరు అయింది. ఆ అడుగులోనే ఇలా జిల్లా హాస్పిటల్ నర్సంపేట ప్రాంతానికి దక్కిందంటే స్వర్గీయ దొడ్డమోహన్ రావు గారి సహాయంతోనే మనకు దక్కింది. నిజంగా కనిపించే దేవుడు సినిమాలలో విన్నాం. శ్రీమంతుడు అంటే ఎక్కడో దూరం ఉన్న రథం ద్వారా మన భారతదేశానికి చేసే సేవలు విన్నామని మన కళ్ళతో మన ముందు ఎదురైన వ్యక్తి ఇంత పెద్ద గొప్పవాళ్ళు చేసిందంటే నిజంగా మనందరం అదృష్టవంతులం. వారిని మనం వారి సమకాలీనంగా ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. అలాగే ఇదే వ్యక్తి మీద కరోనా టైంలో బాధితులకు సుమారుగా 50 మందికి ఆ కుటుంబాలు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను ఈ వేదిక మీద చూసి వారికి సహాయం చేయడం నిజంగా గొప్ప కార్యక్రమం. ఇలా చెప్పకపోతే ఇలా చెప్పని కార్యక్రమాలు దగ్గర చేసిన వారు అలాంటి మహనీయులు మన మధ్యలో లేకుండా కూడా వారు చేసిన గొప్ప పనులతో సజీవంగా నిలుస్తారు. నర్సంపేట చరిత్రలో సజీవంగా నిలుస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మశాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. లింగగిరి గ్రామ అభివృద్ధి ప్రదాత మోహన్ రావు గారిది సంతాప సభ తొందరలో జరుగుతుందని కళలకు మోహన్ రావు గారు నా బాల్యమిత్రుడు. కలిసి ఆటలాడుకున్నాం. నిన్న కార్డు చూస్తే తెలిసింది నాకంటే 6 నెలలు చిన్న, చదువులో నాకంటే 1 ఇయర్ పెద్ద, కానీ వయసులో నాకంటే చిన్న అని నిన్ననే తెలిసింది. నిజంగా ఈ ప్రజా జీవితంలో చేరడానికి, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడానికి, ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలనే ఆలోచన మోహన్ రావు గారికి కల్పించింది మా గురువు గారు అర్షపల్లి వెంకటేశ్వరరావు గారు. అతని జీవితకాలంలో మన ప్రాంతంలో ఎన్నో న్యాయస్థలాలు సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు చట్టాల గురించి నేర్పించారు. అదేవిధంగా మన నర్సంపేట ప్రాంతానికి ఆనాడు కాకతీయులు పాకాల మాదన్నపేట పెద్ద చెరువులు కట్టించి మన రైతాంగానికి ఒక గొప్ప నిధిని కల్పించారు. అలాగే నిజాంలు కూడా మన ప్రాంతానికి ఎక్కుండకు రైలు దిగి నర్సంపేట పాకాల
అభివృద్ధి కార్యక్రమాలు నర్సంపేటలో మెడికల్ కాలేజీ, మాదన్నపేటలో ఆలయం, తర్వాత నెక్కొండలో మన గ్రామానికి చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం అంటే ఆయన గొప్ప మనసుకి, గొప్ప అభివృద్ధికి పాటుపడేయడం మన అదృష్టం. ఇవాళ మనం ఆయన చిరునవ్వు మనం కోల్పోయినాం ఈరోజు. అదేవిధంగా నాతోటి పాల్పంచుకునేవాడు లింగగిరిలో అందరు పేదోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి మనకు సాధనైతే చెయ్యాలి అని చెప్పాడు. అది దృష్టిలో పెట్టుకొని వారి తాతగారి పేరు మీద ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టియాలని నేను సూచించిన, కానీ వాళ్ళు బస్ స్టాండ్ కట్టించే విషయంలో కొంచెం తేడాలు వచ్చి వాళ్ళ శ్రీశైలంలో ఒక క్వార్టర్కి నిధులు ఇచ్చారు. నేను అన్నా, మోహన్ రావు గారు, మనం ఎక్కడో చేస్తే అది మనకు తెలియదు, మన గ్రామ ప్రజలకు తెలియదు. మనం ఎక్కడైతే పుట్టినామో అక్కడే చేస్తేనే దానికి ఫలం ఉంటుంది. మన ప్రాంత ప్రజలకు అభివృద్ధి మన పాట కల్పించిన వాళ్ళు. నేను కడతా, కానీ స్థలం లేదు. ఆ స్థలాన్ని మీరు ఇప్పించినట్లయితే నేను కడతాను చెప్తాను. అప్పుడు మన సర్పంచ్ చికెన్ పెద్దలు ఉండేది. మీరు మన గుడ్ల మందని ఆ స్థలాన్ని రెజల్యూషన్ చేసి మోహన్ రావు గారికి ఇస్తే మనకు ఫంక్షనల్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే గ్రామాల్లో జనాభా పెరుగుతుంది, ఫంక్షన్ చేయాలంటే కూడా కష్టమవుతుంది. అది చేయాలంటే మాకు ఒప్పుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన రెజల్యూషన్ చేయలేదు. ఆ తర్వాత కొద్ది కాలానికి మన ఎంపీటీసీ రామచంద్ర గారు అక్కడ వాటర్ ట్యాంక్ అంటారు, దాంతో సక్సెస్ అయింది. అయినా నా కోరిక తీరింది అనుకుంటున్నా. ఈరోజు ఇక్కడ మన సమావేశమైన ఫంక్షన్లు కట్టించారు. అది గొప్ప దార్శనికత నేను ఆలోచిస్తున్నాను. ముఖ్యంగా చెన్నకేశ్వర స్వామి ఆలయానికి చీకటి వెంకటేశ్వర్లు పునాది అనుకోవాలి. ఎప్పుడు అనేది పోయి మనం మోహన్ రావు గారితో మాట్లాడదామంటే నేను రాను, నేను అడిగితే బాగుండదు అంటే పాపం ఆయన వెళ్ళి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి పునాది ఇస్తారు. కావున ఇలాంటి వ్యక్తులు 100కి కోటికి ఒక్కరే పుడతారు. వాళ్ళని గ్రహించి వాళ్ళ ఆలోచనకు మన అనుగుణంగా ఉన్నట్లయితే మన ప్రాంతము, మన ఊరు అభివృద్ధి అవుతుందని గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మన ప్రజలు కోరుతున్నాం. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించి మోహన్ రావు గారి ఆశయాలు కొనసాగించడానికి మన గ్రామ ప్రజలందరూ ముందుండి వారిని ఆ పెద్దరికాన్ని, మోహన్ రావు ఆశయాలను కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మాదన్నపేట రీసెంట్ మాజీ సర్పంచ్ వేలుగుడి చిన్నపూడి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. దయచేసి సమయం అర్థం చేసుకొని దుఃఖ మాటలు మాట్లాడి షార్ట్లో మాట్లాడి మనవి. ఈరోజు స్వర్గీయులు శ్రీ దొడ్డమోహన్ రావు గారి సంతాప సభ జరుపుకుంటామంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే మానవ రూపంలో ఉన్న ఒక దేవుడు, మనసులో ఉన్న ఒక మంచి దేవుడు. మరి ఆయన కార్యక్రమం, సంతాప కార్యక్రమం జరుపుకున్నామంటే చాలా బాధగా ఉంది. మరి భగవంతుడు కూడా కొడుకులు కోడలు ఉన్నా కూడా భోజనం పెట్టుకులు రోడ్ల మీద ఎందరో ఉన్నారు, మానవ రూపంలో ఉన్నారు. మరి భగవంతుడు అటువంటి వాళ్ళు తీసుకోకుండా ఇంత మంచి
కార్యక్రమాలు చేసే ఇంత పవిత్రమైన మనిషిని తీసుకుపోయారంటే నాకు బాధాకరంగా ఉన్నది. మరి అటువంటి సంతాపనాలు జరుపుకునే కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా చేసిన మన నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శేషరెడ్డి గారికి, అదేవిధంగా స్టేజ్ మీద అలంకరించిన మాజీ ప్రజాప్రతినిధులందరికీ, మరి ఎన్నో కోరికలు నెరవేర్చుకున్న గ్రామ ప్రజలందరికీ, దొడ్డమూడవ చేసిన సహాయాన్ని మరి మీ ముందు ఉంచిపోయినందుకు దాన్ని గౌరవిస్తూ వచ్చిన ఇరువురు గ్రామ ప్రజలందరూ కూడా పేరున ధన్యవాదాలు. నేను అనుకుంటా మరి గోరావు సారు మానవ రూపంలో ఉన్న దేవుడు నేనైతే భావిస్తాను. మా గ్రామ ప్రజలతో అదేవిధంగా భావిస్తాను. మరి ఒకనాడు సుమారు 10 సంవత్సరాల క్రితం మరి గౌరవనీయులు పెద్దలు మన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో పెద్ద శాసనరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మరి మా మరణపేట గ్రామానికి స్వర్గీయులు దొడ్డమూడవ గారి ఆశీస్సులై ఆకర్షణలై ఆనాడు మరి సారు శాసనరెడ్డి సార్ సమక్షంలో మా గ్రామ అభివృద్ధి కొరకు 50,000 రూపాయల మరి మాకు గురించి జరిగింది. అదే కాకుండా మరి మా చెరువు కట్ట మీద అక్కన్న మానవులు మరి నిర్మించిన ఎట్లయినా మా రామలింగేశ్వర స్వామి దేవుని నిర్మాణం ప్రకారం మరి మన శాసనరెడ్డి గారు ఆయన సమక్షంలో చూసి మరి ఆయన ఈ గుడి నిర్మాణం చేస్తాను ఒప్పుకోవడం జరిగింది. ఆ నిర్మాణాన్ని కూడా మా సొంత ఖర్చులతోనే చేస్తాను ఒప్పుకోవడం జరిగింది. మేము అనుకుంటాను కూడా మా మానవపేట గ్రామ ప్రజలు అనుకుంటాను మానవ రూపంలో ఉన్న ఒక దేవుడిగా అయితే భావిస్తాను. ఎందుకంటే మా నాయన చెప్పే ఒకసారి ఈ కట్ట ప్రతాపంతుడు కోసంగా ఈ గుళ్ళు అన్నయ్య కట్టించారుగా ఈ గుళ్ళు రావులో భక్తరావుగా కట్టించారు అని చెప్పి అదంతా చరిత్రవత్వం ఇల్లే. కానీ సాక్షాత్తు దొడ్డమూడవ గారు మానవ రూపంలో ఉండి మా రామలింగేశ్వర స్వామి దేవుడే మరి శ్రీ మా గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి మా మారగపేట చెరువుకట్ట గుళ్ళు కట్టించిందనైతే నేను ఈ సభాముఖంగా ఆనాడు మన చరిత్రలో ఏమన్నారంటే మరి వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలంటే ఎవరు భగవంతుడు అన్యమైన సృష్టించి మరి వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాలనేది మన చరిత్రలో ఉంది. ఆ తర్వాత మరి భక్త రామదాసు గారు రామవారి గుళ్ళు కట్టాలంటే మనకు కొన్ని సినిమాలు చూస్తాను, మనకు కొన్ని చరిత్రలు ఎన్నో మరి భక్త రామదాసు గారు కట్టించిందని ఎన్నో. మరి ఇప్పుడైతే సాక్షాత్తు దొడ్డమూడవ గారిని భగవంతుడు సృష్టించి మానవ రూపంలో మన తిప్పి ఇవన్నిటినీ మరి కల్పించారంటే సాక్షాత్తు ఏదైతే కూడా చక్కగా దొడ్డమూడవ గారు మానవ రూపంలో దేవుడు. అంతగా మనం చందాలి అంటే 500 ఇస్తాం, కాకపోతే 1000 రూపాయలు ఇస్తాం. బాగా ఒత్తిడి చెప్తే 1500 ఇస్తాం. ఇన్ని ఖర్చులు ఇప్పుడు మనలో చెప్పినట్టు ఇప్పుడు మన చెన్నకేశ్వర స్వామి గుడి ఏంది, ఈ టెంపుల్ ఏంది, ఈ నిర్మాణాలు ఏంది, ఇక మన మానవపేటకే ఎన్నెలేని సేవ చేసాం. మరి ఇరువైపులా గ్రామాలను కూడా మరి ఇంత మంచి పనులు చేసిందంటే ఆయన మరి దేవుడు గారిని మనం భావిస్తుంటే బాగుంటుందని నేను అనుకుంటాను. అదే కాకుండా మరి ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ మనకు వీడియో ద్వారా సృష్టించిన ఆయన భక్తుడు మరి కమలాకరణ కూడా నేను ఎంతో కొంత దొడ్డమూడవ గారి మరి భక్తి చదువుతూ ఆయన కూడా మరి నిర్మించడం అని అనుకుంటున్నా. మరి ఆయన కూడా ధన్యవాదాలు. మరి ఇంత మంచి భగవంతునటువంటి మరి భగవంతుడు 3 రోజులకి తీసుకెళ్ళినందుకు మళ్ళా దొడ్డమూడవ గారు ఆ భగవంతుడి మానవ రూపంలో సృష్టించి మరి ఈ గ్రామాలలో ఇంత మంచి సేవ చేసి ప్రజలను మేలు చేయాలని నేను భగవంతుడు కోరుకుంటూ, అదే కాకుండా వాళ్ళ పిల్లలతో సహా అల్లుళ్ళు పిల్లలు అందరూ స్వచ్ఛత ఉండి మరి వరుసగా మరి
గుడి నిర్మాణాలు ఏదైతుందో వాటితో సహకరించి మా పిల్ల పాపతో సిరిసంపరలో ఉండాలని భగవంతుడు కోరుతూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మున్సిపల్ కౌన్సిలర్ రామాంజనేయ గారికి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జోహార్ తోటమూరు సార్. జోహార్ జోహార్. ఈరోజు ఇలాంటి పరిస్థితి, ఈ వేదికను పంచుకునే పరిస్థితి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏదేమైనా అందరం పోయే వాళ్ళమే, పోయినాక మన మంచి గుర్తులే ఉంటాయని అనుకోవడానికి దొడ్డమూరు సారే మనకు ఆదర్శం అని నేను అంటున్నా. ఈ వేదికను పంచుకోవడానికి వచ్చిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు అన్న పెద్దన్న గారికి, వెతిక ఉన్న ఏంటన్న మిగతా అన్నలందరికీ, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్ గారికి, ఇక్కడ ఉన్న లింగగిరి వాస్తవ్యులందరికీ కూడా, వివిధ మండలాల నుండి వచ్చిన అన్నలందరికీ అక్కలందరికీ కూడా సారు హృదయాల్లో మేమున్నాము అని తెలుసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నేను ఒకటే చెప్తున్నా, అన్నం పెట్టిన చేతిని, ఆపదలో ఉన్న ఆదరించిన మనిషిని ఎప్పుడూ మర్చిపోవద్దు. దానికి దొడ్డమూరు సారే మనకు ఆదర్శం. ఇవాళ చెప్పగానే ఎన్నో కార్యక్రమాలు చేసిండు. తన అనుచరులతోటి తన ఇంట్లో ఏ ఆపద ఉన్నది, వాళ్ళకు మనం ఏదిస్తే వాళ్ళ ఆపద చేస్తుంది అనే విధంగా తను మర్చిపోని ప్రతి ఇంటికి, కష్టంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా తన వంతు సహాయంగా చేసిన వ్యక్తి మోహన్ రావు సార్. ఇవాళ నర్సంపేట ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, కోటేశ్వరులు ఉన్నారు. కానీ నేను పెట్టాలి అనే గుణం ఉన్న వ్యక్తి ఈ ప్రాంతంలో, మన ప్రాంతంలో పుట్టినందుకు మనందరం కూడా గర్వంగా భావించాలని నేను కోరుకుంటున్నా. ఇవాళ సార్ ఎక్కడ ఉన్నా కూడా ఒక సామెత, మన పూజ చేసేటప్పుడు మంచి మంచి పూలను మోసుకొని పూజ చేస్తాం. దేవుడు అనుకున్నాడు కావచ్చు, నన్ను దేవుళ్ళని మామూలుగా పూజిస్తారని ఏమనంటే దొడ్డమూరు సార్ అంటాను. నేను దేవుడికి సార్ మీద కన్ను ముట్టి, నువ్వు అక్కడ ఉండదు బాబు, నువ్వు నా దగ్గరికి రావాలని తీసుకున్నా నాకు భగవంతుడు అని నేను అనుకుంటున్నా. సరే, ఏదేమైనా కూడా సార్ మీరు కట్టించిన దేవాలయాలు కావచ్చు, ఇవాళ విద్య నేర్చుకునే వైద్య వృత్తి నేర్చుకునే విద్యార్థులకు కావచ్చు, చిరస్థాయిలో నిలబడే సేవా కార్యక్రమాలు, కొన్ని వందల సంవత్సరాలు కూడా సరిపడే సేవా కార్యక్రమాలు సాగేషులు ఎప్పుడు కూడా ప్రజల హృదయాల్లో, ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. ఈ సందర్భంగా సార్ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నా. సారు ఆశయాలైతే ఎదురున్నాయో కూడా కుటుంబ సభ్యులుగా మనం ఈ ప్రాంత వ్యక్తులుగా మనం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మోహన్ రావు గారి సంతాప సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన నర్సంపేట మున్సిపల్ చైర్మన్ రజని గుంటి కిషన్ గారికి, అదేవిధంగా రమక్క గారికి, పెద్దలందరికీ, ఎంపీడీసీలకు, సర్పంచులకు, అదేవిధంగా వచ్చిన ముఖ్యులందరికీ, పెద్ద మనుషులకు, లింగేరి గ్రామ పెద్ద మనుషులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నా. ఈ చుట్టుపక్కల గ్రామాలకు లింగేరి గ్రామంలో ఒక దేవుడు పుట్టిండు, అదే మన దొడ్డ మోహన్ రావు సార్ గారు. మన శనికేశ్వర స్వామి అంటే సార్కు బాగా ఇష్టము. అప్పుడు శనికేశ్వర స్వామి గుడి కట్టడం జరిగింది. శనికేశ్వర స్వామి గుడి కట్టినాక సారు మా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి వేరే విలేజ్లలో పోతున్నారు, చాలా కష్టపడుతున్నారని సారు ఈ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా ఎటు పోవద్దు, నా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇదే ఫంక్షన్ హాల్ చిన్న చిన్న కావచ్చు, పెళ్లి కావచ్చు, ఏమైనా చేసి అంటే ఎంత గొప్ప మనసో, ఎంత గొప్ప
వ్యక్తి భగవంతుతో సమానులు ఇవాళ లింగగిరి గ్రామంలో పుట్టి ఇవాళ చెన్నరావుపేట మండల్ నర్సంపేట కాన్స్టిట్యూన్సీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డమోహన్ రావు సార్ అంటే మన కాన్స్టిట్యూన్సీని కావచ్చు, మన లింగగిరి గ్రామాన్ని కావచ్చు ఇవాళ తలుచుకోవడం జరిగింది. అందుకోసము ఇవాళ ఈ సంతాప సభకు రావాలంటేనే అందరికీ బాగున్నది. సార్ ఇంత తొందరగా ఈ సంతాప సభ పెడతారని మనం ఊహించలేదు. ఇంకా సారు సేవా కార్యక్రమాలు చేసేటి చాలా ఉంటే మధ్యంతరమే ఓ హార్ట్ స్ట్రోక్ దాంతో చనిపోయి ఇవాళ ఈ పరిస్థితి మనం చూడవలసి వచ్చింది. కాబట్టి అందరం కూడా మోహన్ రావు సార్ ఆశయాలను కొనసాగిస్తూ ఇవాళ ఎవరున్నా కూడా సారు ఆశయాలనే మనం కొనసాగాలి అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా. అమరాహే దొడ్డమోహన్ రావు సార్, అమరాహే దొడ్డమోహన్ రావు సార్, అమరాహే. కీర్తిశేషులు దొడ్డ మోహన్ రావు గారి అత్యంత ఆప్తులు, స్నేహితులు, మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుభాష్ రెడ్డి గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మనందరి ఆత్మీయులు, మిత్ర సమానులు, లింగగిరి ముద్దుబిడ్డ, విద్యాబుద్ధులు నేర్చుకొని తన శక్తి గడ్డమించి కష్టపడి జలకేశ్వర స్వామి దేవుడి యొక్క ఆశీర్వాదంతో ఇద్దిద్దాయి బట్టుడిద్దాయి అన్నట్టుగా సమాజంలో గౌరవాన్ని పెంచుకొని ఆర్థికంగా పరిపుష్టి కలిగి అవన్నీ కూడా నాయి కాదు, అవన్నీ కూడా ఈ గ్రామానికి దాని నుంచి సహకారం అందించాలని, మన ప్రాంతాన్ని ఎంతో కొంత వారి శక్తి మేరకు వృద్ధిలోకి తీసుకురావాలనే ఒక తపనతో అనేక కార్యక్రమాలు నిర్వహించి ఇటీవల తక్కువ వయసులోనే మన నుంచి దూరమై పరమపదించినటువంటి కీర్తిశేషులు దొడ్డ మోహన్ రావు గారి యొక్క సంతాప సభలో ఇంత తక్కువ సమయంలో మాట్లాడేటువంటి పరిస్థితి రావడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు తెలిసి వారితో ఉన్నంత సాన్నిధ్యంగా, వారితో ఉన్నంత ప్రేమగా, వారితో ఉన్నంత అన్ని విషయాలను షేర్ చేసుకునేటువంటి అవకాశం నాకు మా కుటుంబ సభ్యుల తర్వాత భగవంతుడు మోహన్ రావు గారిని నాకు పరిచయం చేశారు. వారు 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారికి వారే తెలంగాణ భవన్కి వచ్చి నేను ఫలానా దొడ్డ మోహన్ రావు గారిని లింగగిరి బిడ్డను అని చెప్పి తనకు తానే పరిచయం చేసుకునేటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. ఆనాటి పరిచయము చిట్ట చివరి ప్రయాణం వరకు కూడా రోజు ఒక్కసారైనా మాట్లాడుకునేటువంటి ఒక చనువు ఏర్పడింది, అభిమానం, ఆత్మాభిమానం ఏర్పడింది. వారి యొక్క పరిచయం సందర్భంగా మన ప్రాంతానికి వారు స్వతహాగా ఆలోచించిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఆనాటి మన ఆలోచనలను కూడా వారి దృష్టికి తీసుకొస్తే ఈ ప్రాంత పేద వర్గాల యొక్క విద్యాభివృద్ధి, అదేవిధంగా వైద్య సహకారం, నాణ్యమైనటువంటి వైద్యం పేద వర్గాలకు హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో దొరికేటువంటి నాణ్యమైన ఖరీదైన లక్షలు పెడితే కానీ దొరకనటువంటి వైద్యాన్ని ఇక్కడ పేద వర్గాలకు అందించాలనేటువంటి సంకల్పంతో వారు ఇక్కడ ఇతోధికమైన సహకారం అందిస్తేనే ఇలా మెడికల్ కళాశాల ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి చొరవతో, వారి ఆశీర్వాదంతో మెడికల్ కళాశాల అతిపెద్ద ఎంజిఎం దవాఖానను నడిపించేటువంటి పెద్ద దవాఖాన కూడా నర్సంపేటలో మనం అందుబాటులోకి తీసుకొచ్చినామంటే అది ముమ్మాటికి కీర్తిశేషులు దొడ్డ మోహన్ రావు గారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం అని చెప్పే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, ముఖ్య బాలికల యొక్క విద్య పైన బాగా శ్రద్ధ కనబరిచేటువంటి మనస్తత్వం, బాలికల యొక్క విద్య మీద వారు గర్ల్స్ హై స్కూల్ కూడా అభివృద్ధి పరచడంలో, పిల్లలను ప్రోత్సహించడంలో ఎంతో బిజీ ఉన్నా కూడా నిత్యం కార్యక్రమాలు చేసి చాలా
విద్యను అభివృద్ధి విషయంలో వారు సహకరించారు. అదే కాకుండా మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో కరోనా ఆనాడు వచ్చినప్పుడు కరోనా విషయంలో ఈ ప్రాంత ప్రజలు నిలవకుండా అడుగు వెనక్కి వేయకుండా మరి అనేక మంది వేలాది మంది ఆనాడు బ్లడ్ డొనేషన్ లో పాల్గొన్నారు. ఎక్కువ బ్లడ్ డొనేషన్ ఇచ్చినటువంటి ప్రాంతం నష్టపేట ప్రాంతం మొత్తం దేశంలోనే. ఆ సందర్భంగా మన ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ కరోనాకి ఒక హాస్టల్ కట్టుకున్నాం. ఒక హాస్టల్ మనం ఇక్కడ సర్వీస్ లోకి తీసుకొచ్చాం. ఈ దేశం మొత్తంలో భయపడకుండా కరోనా వచ్చినప్పుడు భార్యకు భర్త, భర్తకు భార్య దూరంగా ఉండేటువంటి ఆ భయం నుంచి దేవుని మన ప్రాంత ప్రజలను కాపాడుకోవాలి. మరి సౌకర్యం లేనటువంటి వాళ్ళు 14 రోజుల పాటు క్వారంటైన్ పీరియడ్ గడపాలంటే మరి కూలిపోయే వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళకు ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి హాస్టల్ పెడదాం మనమే అని చెప్పి ఆలోచించిన వెంటనే మరి సంపూర్ణమైనటువంటి హాస్టల్ వసతుల కోసం సంపూర్ణమైన సహకారాన్ని అందించినటువంటి మహానుభావుడు దొడ్డమోహన్ రావు గారు. ఆ సందర్భంగా 1479 మంది కరోనా పేషెంట్లను నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగానే హాస్టల్ పెట్టి రోజు 3 సార్లు వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని సకల సౌకర్యాలు కల్పించి 1479 మందిని మనం సేఫ్ గా ఒక ప్రాణ నష్టం లేకుండా డిశ్చార్జ్ వాళ్ళందరూ ఇలా బ్రతుకుతున్నారంటే దొడ్డమోహన్ రావు గారు ఒక జ్ఞాపకాలు మనం మర్చిపోలేము. ఆ విధంగా ఇప్పుడు మాదన్నపేట గ్రామజ్యోతి కార్యక్రమం సందర్భంగా మాదన్నపేట గ్రామాభివృద్ధి విషయంలో, అక్కడ శివాలయం అభివృద్ధి విషయంలో, ప్రత్యేకంగా కరోనా సందర్భంగా మన ప్రాంతంలో పేరెంట్స్ చనిపోయినటువంటి వాళ్ళు చిన్నపిల్లలు అనాథ పైన ప్రభావం పడతారు గొప్ప మనసుతోటి ఇదే ఫంక్షనాల్లో ఇక్కడే మనం మరి కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ వందలాది మంది కరోనా వల్ల చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నటువంటి చిన్నపిల్లలకు మరి ప్రాథమిక విద్యా సహకారం కోసము ₹1,00,000 చొప్పున వారందరూ కూడా చెక్కుల పంపిణీ చేయడానికి వారు ముందుకొచ్చి ఇచ్చారంటే వారి మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ₹1,00,000 చొప్పున వారందరూ కూడా చెక్కుల పంపిణీ చేయడానికి వారు ముందుకొచ్చి ఇచ్చారంటే వారి మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, వారు ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి ఎన్నడూ కూడా ఈ గ్రామంలో రాజకీయాల జోలికి వారు ఎప్పుడూ రాలేదు. సందర్భం అయినా కాకపోయినా వారు ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా వారు కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు టెంపుల్ అభివృద్ధి ఒకటే కాదు, వారి యొక్క ప్రతి మాటలో ఈ గ్రామం సంబంధించినటువంటి మరి ఆనాడే రైతుల యొక్క ఆర్థిక పరిపుష్టి కలగాలని ఇక్కడ మంచి చెన్నకేశవ పరస్పర సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడంలో వారి యొక్క కీలక పాత్ర ఈ గ్రామం ఉన్నటువంటి రైతులకు ప్రజలందరూ కూడా తెలుసు. అట్లా అనేక రకాల ఆలోచనలు మరి కలగలిగినటువంటి వ్యక్తి దొడ్డమోహన్ రావు గారు. వారు మిషన్ కాకతీయ కార్యక్రమం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారి నా గ్రామంలో ఉన్నటువంటి 3 చెరువులను మిషన్ కాకతీయ ద్వారా తవ్వాలే, దానికి సంబంధించిన డబ్బంతా నేనే వెచ్చించి ప్రభుత్వానికి ఇస్తా అని చెప్పి మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వానికే, ప్రజలకు కాదు ఇది ప్రజలకు డొనేట్ చేయడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో ప్రభుత్వాలు కూడా అలానే ₹1,50,00,000 డొనేట్ చేసినటువంటి మహానుభావుడు దొడ్డమోహన్ రావు గారు. ఇక్కడ కొంత చాలా ఉన్నాయి. వారి వ్యక్తిగతంగా కూడా చాలా మందికి సహకారాన్ని అందించారు. కానీ ఎక్కడికి మనం పర్వాలేదు. వారి ఆశయాల విషయంలో తప్పక వారు మనకు మంచి స్ఫూర్తిని ఇచ్చారు. ఎవరు ఏ స్థాయిలో ఎక్కడ దాకా ఎదిగినా చిత్త చివరికి మన యొక్క పుట్టినటువంటి గ్రామాన్ని మరవద్దని, పుట్టినటువంటి ప్రాంతానికి ఇతోధికమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి శక్తిలో ఎంతో కొంత మరి ప్రాంతానికి మనం సహకారాన్ని అందించాలని గొప్ప మరి మరొక మంచి మెసేజ్ ఇచ్చారు. తప్పక వారి స్ఫూర్తిని మనందరం కూడా ఈరోజు నింపుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి స్ఫూర్తిలో మనందరం కూడా ముందుకు పోయి మరి కొత్త సమాజానికి, నవతరానికి, యువతరానికి కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళినా, విదేశాల్లో బ్రతికినా, ఆర్థికంగా ఎదిగినా అదంతా భగవంతుడు ఇచ్చేటువంటి మరి అవకాశమే అని చెప్పి మరి స్వార్థాన్ని ఆస్థానంలో వీడి సమాజం కోసం ఇతోధికమైనటువంటి సహకారాన్ని అందించాలి, పేదవర్గాల కోసం అందించాలనే గొప్ప సంకల్పంతో కూడా మంచి మెసేజ్ ఇచ్చినటువంటి కీర్తిశేషులు దొడ్డమోహన్ రావు గారు ఎన్నడూ కూడా మనం మరవద్దని చెప్పి తెలియజేస్తూ మరి యొక్క ఆత్మశాంతి కలగాలని, ప్రత్యేకంగా వారి యొక్క పిల్లలు 2 కూతుర్లే, 2 మంచి బ్రహ్మాండమైనటువంటి కొడుకులను కల్పించేట్టు గొప్ప గురమైనటువంటి అల్లులు కూడా వారికి దొరికారు. ఆ 2 కుటుంబాలు కూడా మంచి వృద్ధిలోకి రావాలి. వారికి మోహన్ రావు గారికి ఆశీర్వాదం నిండుగా ఉన్నది. మనందరూ కూడా మద్దతు కూడా కుటుంబానికి ఉండాలి. భగవంతుడి ఆశీర్వాదం కూడా వారి యొక్క బిడ్డలకు
అల్లుళ్ళకి మనవరాలందరూ కూడా దేవుడి ఆశీర్వాదం మనోధైర్యం కల్పించాలని చెప్పి మనసారా కోరుతూ అందరికీ నమస్కారం. లింగగిరి నీ చూపులతో వరించే పల్లెసిరి ఆ కొండ మీద గట్టిన స్వామి గుడి మా గుండె నిండా మోగె నీ నామసడి దొడ్డవారి ఇంటిలోన పూసిన పువ్వు సేవకు నిలువెత్తు రూపం నువ్వు దొడ్డ మోహన రావు పారిజాతము కడుపు పసిడి పంటలా పుట్టినావు లింగయ్య కంటి పాపలా వీడు పట్ట నేల మీద వాన చినుకులా మూడు వారి కొమ్మలకు చిగురు టాంగులా చీకటైన పల్లె మీద పాల పుంతలా చిందులేసే పేదనా ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు సార్ ఇంతమంది జనం వెళ్తున్నారు, చనిపోయింది ఎవరండి? ప్రజావేదిక ఎడిటర్ రఘురామయ్య గారు. రఘురామయ్య గారా? సార్ ఒక్క నిమిషం భుజం మార్చేస్తానండి. ఏంటి నువ్వు ఇలా అయితే విజయవాడ ఎప్పుడు తీసుకెళ్తావు మమ్మల్ని? త్వరగా పోనే. ఆయన బాగా కావాల్సిన వ్యక్తి అండి. ఆయన శవం పోయినట్టు అదృష్టం ఉండాలి సార్. మీరు వెయిట్ చేయగలిగితే చేయండి, లేదా వేరే కారు చూసుకోండి. ఎక్కడ దొరికాడా ఈడు? ఇప్పుడు నీకు గుర్తొచ్చావా? నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. అరుగో ఆ రఘురాం కొడుకులు వచ్చారయ్యా. రండి రండి, సమయానికి వచ్చారు. తొందర దిగండి. రండి రండి. నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు.
ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు పోయిరా నిష్టమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలు నిలిచావు ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం చాటేది పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా ఏడుస్తారంట్రా దేవుడు గుడుదలి మనతో ఉండడానికి వస్తున్నారా పండగ చేసుకోవాలరా లింగగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి భక్తులందరికీ నమస్కారం. భక్తులందరికీ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవెల్లా లభించాలని కోరుకుంటూ మీ దొడ్డా మోహన్ రావు.